కేంద్ర సహాయక మంత్రి కొడుకే అనుకోండి. ఆయన తప్పు చేస్తే మరి హోమ్ అంటే ఆయన హోమ్ కాబట్టి హోమ్ మినిస్టర్ తన దగ్గరే ఉంది కాబట్టి చర్యలు తీసుకున్నారు కదా! అరెస్ట్ ఎప్పుడు ఏ టైంలో తీసుకున్నారు? ఇప్పుడు సామాన్య ప్రజలది ఒక్కసారి ఒక కేసు రిజిస్టర్ అయిందంటే ఒక పిటి కేసు, జస్ట్ ఒక పిటి కేసే రిజిస్టర్ అయితే వారిని పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి తిప్పడము, లేదంటే విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్టర్ కొడుకు, మరి ఆయన మీద కేసు అయింది. కేసు అయిన తర్వాత అది కూడా కేసు అవ్వడానికి ఎంత టైం పట్టింది? 3 నెలల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఒక డే అంతా కూర్చుంటే 8 గంటలు కూర్చుంటే అప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇమీడియట్గా అరెస్ట్ చేసిండ్రా? ఆ సీరియస్ సెక్షన్స్, సీరియస్ కేసు అది. ఇమీడియట్గా అరెస్ట్ అయిందా? లేదు. మళ్ళీ దానికి కొత్తగా సిట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసిండ్రు. తర్వాత వారు మళ్ళీ ఒక నోటీస్ పంపిస్తారు అటెండ్ అవ్వమని. వారు రారు. అంటే ఎంక్వైరీకి వాళ్ళు అటెండ్ అవ్వరు. ప్లస్ ఉల్టా 2 days అయినాక వాళ్ళే వస్తామన్నారు, కానీ రాలేదు. ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు పోలీసులకి దొరికిండ్రు? అంటే పోలీస్ శాఖనే చెప్తుంది మాకు దొరకట్లేదు అని. అంటే ఒక ట్వీట్ చేసిన వ్యక్తి ఎక్కడున్నారో ట్రేస్ చేయగలుగుతారు, కానీ ఒక ఫోక్సో కేసు అయిన వ్యక్తిని ట్రేస్ చేయలేని పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎవరు కాపాడుతున్నారు? అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ, డిపార్ట్మెంట్ని నేను అడిగితే పిఎం మోదీ గారు వచ్చిన సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంది, సెక్యూరిటీ ఉంది అని అన్నారు. మొత్తం ఉందా? అంటే రేపు పొద్దున అదే ప్రైమ్ మినిస్టర్ వచ్చే దారిలో ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, అది ఎవరికి మచ్చ? పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు, అది ఇదని చెప్తున్నారు. ఒకవేళ జరిగింది, అక్కడే జరిగింది అనుకో, వారికే కదా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇదే నాయకులు ఎవరైతే ముస్లిం ది ఇష్యూ, ముస్లిమ్స్ హిందూని చేస్తే లవ్ జిహాద్ పేరుతో నేను చాలా ఇష్యూ చేశాను. ఇప్పుడు ఒక హిందూ మహిళకే కదా, ఒక హిందూ ఆడబిడ్డకే కదా ఇప్పుడు అన్యాయం జరిగింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత జరిగినాక కూడా మళ్ళీ అది కుటుంబ సమస్య అన్నారు. ఎక్కడ కుటుంబ సమస్య? ఇన్ కేసు కుటుంబ సమస్య అయితే కుటుంబంలో మాట్లాడుకోవాలా, మీడియా దగ్గర ఎందుకు మాట్లాడినరు? ఇప్పుడు పిఎం మోదీ గారు వేదికలో మాట్లాడినరు కదా, అది ఫ్యామిలీ ఇష్యూ కదా, మరి ఎందుకు ఆ మీటింగ్లో మాట్లాడినరు? మళ్ళీ ఒక ర్యాలీలో, హనుమాన్ హిందూ ర్యాలీలో, అది ఒక హిందూకి సంబంధించిన ప్రోగ్రామ్ కదా, ఆడబోయి నువ్వు అట్లెట్లా మీ పర్సనల్ విషయాలు మాట్లాడతావు? అండ్ అక్కడ పోయి థ్రిటన్ ఎట్లా చేస్తావు? ఒక యూనియన్ మినిస్టర్ పొజిషన్లో ఉంది, వారు ఒక్కరినే కాదు, వారికి సపోర్ట్ చేసిన వ్యక్తులను అందరినీ కూడా వదలా అని చెప్పేసి అంత బహిరంగంగా వారు బెదిరించే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు పోలీసు వాళ్ళు వారి మీద సుమోటోగా యాక్షన్ తీసుకోలేదు? ఆ విక్టిమ్ అక్యూజ్ ఫాదరే కదా. అంత బహిరంగంగా ఎందుకు కేవలం యూనియన్ మినిస్టర్ అని ఉన్నది? అందుకనే బీఆర్ఎస్ పార్టీ వారు రాజీనామా చేయాలి. వారి పవర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇప్పుడు దీన్ని ఇష్యూ ఎక్కువ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలే. బీజేపీ నేతలు, మహిళా నేతలు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడలే. కాంగ్రెస్ మహిళా నేతలు ఉన్నారు. ఇప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళే కావచ్చు, సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు, గతంలో కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు, మీ హయాంలోనే కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చాలా గట్టిగా క్వశ్చన్ చేసిండ్రు. మరి అదే ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఇంతవరకు ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాల్సింది, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కేటీఆర్ సార్ మాట్లాడుతున్నారు, అండ్ జగదీష్ సార్ కూడా మాట్లాడుతున్నారు. కానీ మహిళలు మేము మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడైతే కేసు అయిందో మా మహిళా నాయకురాళ్ళే పోయి పేట్ బషీర్బాగ్లో ఇష్యూ చేస్తే ఆ తర్వాత సెక్షన్స్ చేంజ్ అయినాయి. ఆ తర్వాత ఉమెన్ కమిషన్కి పోయినాం. ఉమెన్ కమిషన్కి ఎందుకు పోయినరు? అమ్మాయి మైనర్ కదా, చైల్డ్ వెల్ఫేర్కి ఇవ్వమన్నారు. కానీ వాళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ అయితే ఆమె కూడా బాధితురాలే కదా, ఆమెను కూడా థ్రిటన్ చేస్తున్నారు కదా. ఆ మహిళ మీద సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఏం జరిగిందో ఒక మహిళా కమిషన్ ఎంక్వైరీ చేయాలి కదా. అక్కడికి వెళ్ళినాం. ఆ తర్వాత మైనర్ అని మాకు తెలుసు కాబట్టి చైల్డ్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఇమీడియట్గా మేము వెళ్ళే 1 day బిఫోరే సుమోటోగా వాళ్ళు ఇష్యూని తీసుకొని ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది ఎందుకు మాట్లాడట్లేదు, ఎవరు కాపాడుతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాపాడుతుందంటారా మీరు? ఎట్లా అంటారు? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది కదా. ఇప్పుడు 9 days టైం ఎట్లా పట్టింది? ఇప్పుడు ఆయన 9 రోజులు కనిపించలేదు. ఒక్కరోజు ఒక వ్యక్తి
లైసెన్స్ లేకుండానో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ పోతేనో ఇమీడియట్గా తాళం బండి తీసుకొని పేరెంట్స్ని పిలిపించడం కౌన్సిలింగ్ చేయడం అదే చేస్తారు. బట్ 9 రోజుల పాటు ఒక వ్యక్తి కనిపించకపోతే, ఒక అక్యూజ్ కనిపించకపోతే మీకు బాధ్యత లేదా? వాళ్ళ డిపార్ట్మెంట్ని అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇమీడియట్గా పేరెంట్స్ని అడిగే ఇది లేకుండేనా? అంటే ఇప్పుడు నేను ఒక సామాన్య ఓటర్ని, ఆయన కేంద్ర సహాయక మంత్రి, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు సామాన్య ఓటర్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ కేంద్ర సహాయక మంత్రి వాళ్ళని అంత తొందరగా మీరు ఇది చేసిన అది చేసిన మన అంత వేగ్గా అయితే వాళ్ళ మీద కేసులు పెట్టలేము. అనలేం. నేను ఏమంటున్నా, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నా.